తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. 210కి పైగా స్థానాల నుంచి అందిన తాజా ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ప్రారంభం విజయ్ స్థాపించిన తమిళగ వెట్రికజగం పార్టీ దూకుడు కనిపించింది. దీర్ఘకాలంగా తమిళనాట పాతుకుపోయిన రాజకీయాలను శాసిస్తోన్న డీఎంకే అధికారాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏఐఏడీఎంకేది అదే పరిస్థితి. ఈ ఎన్నికల్లో అతిపెద్ద సంచలనం టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనబరచడం. ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసిన టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే 2, డీఎంకే 3 స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ హంగ్ తప్పకపోవచ్చు. ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్ల మెజారిటీ వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేనట్టే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది టీవీకే. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుండటంతో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ట్రెండ్స్ తమిళనాడు రాజకీయ సమీకరణాలను నాటకీయంగా మార్చేస్తున్నాయి. విజయ్ స్వతహాగా కింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ చూపిన అనూహ్య ప్రభంజనం ఇతర పార్టీల మద్దతుతో కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించగలరు. బీజేపీకి దూరంగా ఉంటూ వస్తుందన్న విజయ్ డీఎంకే వైపే మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయట్లేదెవరు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలే ఆయనకు మెజారిటీ సీట్లను అందించాయనేది సుస్పష్టం.